గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. 10th పూర్తి చేసి త్వరగా లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారా? సొసైటీలో మంచి స్టేటస్ ఉండాలి అని కోరుకుంటున్నారా? అయితే సిఏ, సిఎంఏ, సిఎస్ కోర్సులతో అది సాధ్యమవుతుంది. సిఏ, సిఎంఏ, సిఎస్ కోర్సుల గురించి మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సిఎంఎస్ ఫర్ సిఏ విద్యా సంస్థల చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ కె చంద్రశేఖరరావు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో మేడం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, ఈ సిఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే 10th క్లాస్ విద్యార్థులకి అసలు ఈ సిఏ అంటే ఏంటి, దాని గురించి పూర్తిగా వివరాలు చెప్తారు? ఓకే, తప్పనిసరిగా మేడం. యాక్చువల్గా ఆల్రెడీ పేరెంట్స్ కనుక ఎడ్యుకేటర్స్ అయి ఉంటే వాళ్ళ పిల్లలకి సీఏ గురించి కొంచెం అవగాహన ఉండొచ్చు. లేదంటే ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న పేరెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లలకి సీఏ గురించి అవగాహన ఉండొచ్చు. చాలామంది విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పేరెంట్స్కి అసలు సీఏ కోర్స్ అంటే ఏంటో కూడా తెలియట్లేదు. అంటే ఒక సీఏ కోర్స్ అంటే ఎవరైనా ఒక బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, ఆ బిజినెస్ లాభాల్లో ఉందా, నష్టాల్లో ఉందా, ఆ బిజినెస్ వ్యవహారాలు మొత్తం కూడా ఒక రికార్డ్ చేస్తూ ఉంటాం అనమాట. బిజినెస్ లాభాల్లో ఉందా, నష్టాల్లో ఉందా, లాభాల్లో ఉంటే మనం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది గవర్నమెంట్కి వచ్చేసరికి. అంటే ఈ ఆర్థిక వ్యవహారాలు మొత్తం చూసే వ్యక్తిని చార్టెడ్ అకౌంట్ నుంచి పంటుంటారు. ఒక చిన్న కంపెనీ అనుకోండి, అన్ని వ్యవహారాలు కూడా ఒక సీఏ మాత్రమే చూస్తూ ఉంటాడు. అలా కాకుండా ఒక పెద్ద కంపెనీ అనుకోండి, అందులో అకౌంట్స్ డిపార్ట్మెంట్ వేరుగా ఉంటుంది. అకౌంట్స్ మేనేజరు, అదేవిధంగా ఫైనాన్స్ మేనేజరు, ట్యాక్సేషన్ డిపార్ట్మెంటు, ఆడిట్ డిపార్ట్మెంటు, వీటన్నిటిలో కూడా సీఏలు వర్క్ చేస్తూ ఉంటారు. అంటే ఒక బిజినెస్ సంబంధించిన వ్యవహారాలు మొత్తం కూడా ఈ చార్టెడ్ అకౌంట్కి తెలిసి ఉంటుంది. సీఏ కోర్స్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులకి 4.5 yearsలో సీఏ కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ఒక 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి ఒక సిస్టమేటిక్గా చదువుకుంటే 6.5 సంవత్సరాల కన్నా సీఏ కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ఇంటర్మీడియట్ 2 years, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సీఏలో ఉన్న స్టేజెస్ 3 levelsలో ఉంటుంది మేడం. సీఏ ఫౌండేషను, సీఏ ఇంటరు, సీఏ ఫైనల్. సీఏ ఫౌండేషన్ వచ్చేసరికి 6 monthsలో కంప్లీట్ చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థి. ఆ తర్వాత సీఏ ఇంటర్ వచ్చేసరికి 1 year కంప్లీట్ చేసుకుంటారు. సీఏ ఇంటర్ కంప్లీట్ అయిన విద్యార్థి తప్పనిసరిగా ఆర్టికల్స్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆర్టికల్స్ అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ అనమాట. నిజంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ మన ఇండియాలో ఉన్న కోర్సెస్ ఏ కోర్స్ తీసుకున్నా కూడా 3 years ప్రాక్టికల్గా స్టూడెంట్ వర్క్ చేసేది ఒక సీఏ కోర్సులో మాత్రమే. వేరే ఏ కోర్సులో కూడా 3 years ప్రాక్టికల్గా వర్క్ చేయరు. ఈ 3 years పాటు వాళ్ళ సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర చేరి వర్క్ చేస్తూ సీఏ ఫైనల్కి ప్రిపేర్ అవుతారు. సీఏ ఇంటర్ అయిపోయిన తర్వాత 3 years తర్వాత వాళ్ళు సీఏ ఫైనల్ ఎగ్జామ్ రాస్తారు. ఈ 3 years కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు మనం ఫ్రీగా వర్క్ చేయాలేమో అనుకుంటూ ఉంటారు. సీఏ దగ్గర కాదు, వీళ్ళకి స్టైఫండ్ ఇస్తారు. అంటే స్టూడెంట్ సత్తాన్ని బట్టి ఒక 5,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు కూడా స్టైఫండ్ వచ్చే అవకాశం ఉంది. రీసెంట్గా మా విద్యార్థి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యాడు. తనకి 50,000 రూపీస్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ఆల్మోస్ట్ శాలరీ లాగా వస్తుంది. అంటే స్టూడెంట్ కనుక పర్ఫార్మెన్స్ బాగుందనుకోండి, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కనుక సెలెక్ట్ అయితే వాళ్ళకి 25,000 నుంచి 50,000 వరకు రావచ్చు. లేదా నార్మల్గా ఆర్టికల్స్ వచ్చేసరికి మినిమం ఈ రోజుల్లో వచ్చేసరికి ఒక 5,000 వరకు. అండ్ చాలామంది విద్యార్థులు అనుకుంటున్నారు సీఏ కోర్స్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న చదివేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే పేద మధ్యతరగతి విద్యార్థులకి ఈ సీఏ కోర్స్ అనేది ఒక వరవని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేడం యాక్చువల్గా సీఏ ఫౌండేషన్కి, సీఏ ఇంటర్కి రెండు కలిపి 1.5 yearకి ఒక 75,000 ఖర్చు అవుతుంది. ఆ 3 years ఆర్టికల్స్ పీరియడ్లో కనుక వాళ్ళకి స్టైఫండ్ కనుక ఒక 10,000 వచ్చింది అనుకోండి, ఆల్మోస్ట్ 36 months అంటే 3,60,000 వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అయ్యే ఖర్చు ఏమో దగ్గర 1 lakh రూపీస్ నుంచి 1,50,000. వాళ్ళకి స్టైఫండ్ వచ్చేసరికి మినిమం 5,000 అనుకున్నా కూడా 1,80,000 నుంచి 3,60,000 వరకు స్టైఫండ్ వచ్చే అవకాశం ఉంది. అంటే మనం పెట్టే ఖర్చు కంటే కూడా చదువుకునేటప్పుడే మనకు వచ్చే ఆదాయమే ఎక్కువని మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు స్టూడెంట్స్కి మీరిచ్చే సలహాలు కానీ సూచనలు కానీ ఏంటి? అంటే ఎవరైతే స్టూడెంట్ 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఒక డిటర్మినేషన్ తోటి నేను లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలి, 100% నాకు గ్యారంటీగా జాబ్ తెచ్చుకోవాలి, అదేవిధంగా నాకు శాలరీ మంచి పొజిషన్లో ఉండాలి, లైఫ్లో సొసైటీలో ఒక స్టేటస్ ఉండాలి అనుకుంటే సిస్టమేటిక్గా ఒక 6.5 సంవత్సరాలు కనుక కష్టపడ్డారు అనుకోండి, రిమైనింగ్ 60 years వాళ్ళ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ఎందుకు హ్యాపీగా అంటున్నానంటే మేడం, యాక్చువల్గా వేరే ప్రొఫెషనల్స్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ రంగం కానీ వేరే రంగాలు తీసుకున్నప్పుడు వాళ్ళకు ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి జాబులు తీసేయడానికి పాసిబిలిటీ ఉంది. మనం ఇప్పుడు ఆల్రెడీ చూస్తూ ఉన్నాం ఆర్థిక మాన్యంలో కానీ. కానీ ఒక్కసారి సీఏ కంప్లీట్ అయిందంటే 100% వాళ్ళకి జాబ్ గ్యారంటీగా వస్తుంది, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు 100% సొసైటీలో మంచి స్టేటస్, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. అందుకని స్టూడెంట్స్కి ఇచ్చే సలహా ఏంటంటే ఎవరైతే విలేజ్ బ్యాక్గ్రౌండ్ విద్యార్థులు, ఎస్పెషల్లీ పేద మధ్యతరగతి విద్యార్థులు ఉంటారో, మీరు కనుక సిస్టమేటిక్గా 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఒక 6 సంవత్సరాలు కనుక కష్టపడగలిగితే రిమైనింగ్ 60 years మీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. 100% జాబ్ గ్యారంటీ కోర్సు సీఏ కోర్సు. ఎవరైతే సిస్టమేటిక్గా హార్డ్ వర్క్ చేయగలుగుతారో అలాంటి విద్యార్థులు సీఏకి వస్తే వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుందని మనం చెప్పగలం మేడం. ఓకే సార్, మరి హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. నమస్తే మేడం. నమస్తే జానకిరామ్ గారు, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో సార్ ఉన్నారు, అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మా పాపలు అంటే ఈ ఇయర్ 10th క్లాస్ ఉన్నారు.
అంటే నేను సిఏలో వేద్దామని అనుకుంటున్నాను. సార్ అయితే ఒక డౌట్ ఏంటంటే సిఏ కానీ సిఎంఏ కానీ సిఎస్ కానీ 3 ఒకేసారి చేయొచ్చా? అంటే మన కాలేజీలోనే చేయొచ్చండి. చాలా మంది విద్యార్థులు ఉన్నారు సార్ మా దగ్గర కూడా చేసే విద్యార్థులు. ఒక సిస్టమేటిక్గా 3 కూడా ఒకేసారి కంప్లీట్ చేసుకోవచ్చు అండి. దానికి ఒక ప్లానింగ్ ఉంది సార్. అంటే యాక్చువల్గా ఫస్ట్ మనం సిఏ స్టార్ట్ చేస్తాము. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లోపు మనం ఏం చేస్తామంటే సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఇస్తాం సార్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోగానే వాళ్ళకి వచ్చేసరికి సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు సార్. ఆ తర్వాత సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. తర్వాత ఫస్ట్ సిఏ ఇంటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. సిఏ ఇంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆర్టికల్స్ 3 ఇయర్స్ ఉంటుంది సార్. ఈ 3 ఇయర్స్లోనే సిఎంఏ యాజ్ వెల్ as సిఎస్ 2 కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అండి. ఎలాంటి ఇబ్బంది లేదు సార్. ఒక సిస్టమేటిక్గా అంటే ప్లాన్ చేసుకుంటే మాత్రం 3 కోర్సులు కూడా కంప్లీట్ చేయొచ్చు అండి. అదేవిధంగా 3 కోర్సులతో పాటు డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు సార్. ఆ ప్రణాళిక మా దగ్గర చాలామంది విద్యార్థులు మా దగ్గర చదువుకునే వాళ్ళు డిగ్రీ సిఏ సిఎంఏ కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో కొంతమంది సిఎస్ కూడా యాక్చువల్గా పూజితాని లాస్ట్ ఒక స్టూడెంట్ అండి, డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉంది ఆ పాప. సిఏ ఇంటరు, సిఎస్ ఇంటరు, అదేవిధంగా సిఎంఏ ఇంటరు 3 కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే కంప్లీట్ చేశారు. స్టూడెంట్ కనుక బాగా చదివే విద్యార్థి అయితే 3 కూడా సైమిల్టేనియస్గా కంప్లీట్ చేసుకోవచ్చు అండి. ఎలాంటి ఇబ్బంది లేదు సార్. ఓకే సార్, అలాగే 10th నుంచి కాకుండా ఇంటర్లో ఎంపీసీ కానీ బైపీసీ కానీ తీసుకున్న స్టూడెంట్స్ నెక్స్ట్ సిఏ చేయొచ్చు అంటారా? తప్పనిసరిగా మేడం. యాక్చువల్గా ఎక్కువ మంది విద్యార్థులకు అవగాహన లేకపోవడం వల్ల 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ట్రెడిషనల్గా అందరూ తీసుకునే విధంగా ఎంపీసీ బైపీసీ వైపు వెళ్తూ ఉంటారు. ఎంపీసీ బైపీసీ అయిపోయిన తర్వాత అంటే ఆ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు కానీ కొంతమంది విద్యార్థులు రిలీజ్ అవుతారు. మనం కానీ కంటిన్యూ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తాం. ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకున్న అవకాశాలు ఏంటని కొంతమంది స్టూడెంట్స్ అసెస్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి విద్యార్థులు జనరల్గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సీఏ వైపు వస్తూ ఉంటారు. అలాంటి విద్యార్థులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎంపీసీ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే మీరు సీఏలోకి రావాలనుకుంటున్నారో నిర్భయంత్రంగా రావచ్చు, హ్యాపీగా వచ్చేసేయచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఎక్కడ మనం జాయిన్ అయితే అంటే వీళ్ళకి అకౌంట్స్ వచ్చేసరికి బేసిక్స్ నుంచి నేర్పించాలి. అంటే వీళ్ళకి అసలు మన సిఎంఎస్ ఫర్ సిఏ విద్యా సంస్థలో మేము ఏం చేస్తూ ఉంటాం అంటే వీళ్ళు అసలు ఇంటర్మీడియట్ చదవలేదు, ఎంపీసీ చదవలేదు. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత విద్యార్థి మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి అకౌంట్స్ బేసిక్స్ ఎక్కడి నుంచి నేర్పిస్తారో ఇప్పుడు ఎంపీసీ విద్యార్థులకు కూడా అకౌంట్స్ బేసిక్స్ ఎక్కడి నుంచి ఎవరైతే నేర్పిస్తారో అలాంటి విద్యా సంస్థల్లో చేరితే వాళ్ళు గ్యారంటీగా సిఏ ఫౌండేషన్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మేడం. ఓకే సార్, కామారెడ్డి నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో సార్ నమస్తే మేడం. నమస్తే గోవింద్ గారు, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో అడగండి. ఫస్ట్ ఇయర్ చేస్తుండు మా అబ్బాయి. సార్ గోవింద్ గారు చెప్పండి. ఫస్ట్ ఇయర్ చేస్తాం మా అబ్బాయి, అది డిస్కౌంట్ చేసేసి ఇటు రావచ్చా అని. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఏం చదివాడండి బాబు? ఎంపీసీనా? ఎంపీసీ శ్రీ చైతన్యలో. ఓకే సార్, డిస్కంటిన్యూ చేయొద్దండి, అవసరమే లేదు. చాలా మంది విద్యార్థులు ఏంటంటే పేరెంట్స్ కూడా పాపం చూడండి ఎంపీసీ అయిపోయిన తర్వాత అంటే ఎంపీసీ ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ చేసి మళ్ళీ వస్తూ ఉంటారు. అవసరం లేదండి. ఎంపీసీ సెకండ్ ఇయర్ కంటిన్యూ చేయించండి సార్. ఎంపీసీ సెకండ్ ఇయర్ బాగా చదువుకోమని చెప్పండి. ఎంపీసీ కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్కి కనుక సీఏ మీద ఇంట్రెస్ట్ ఉందంటే ఎంపీసీ సెకండ్ ఇయర్ అయిపోయినాక వచ్చేసి ఇచ్చండి, ఎలాంటి ఇబ్బంది లేదు సార్. వాళ్ళకి మేము ఏం చేస్తామంటే మళ్ళీ బేసిక్స్ నుంచి అకౌంట్స్ బేసిక్స్ నుంచి మళ్ళీ టీచ్ చేస్తున్నామండి. ఇప్పుడు ఆల్రెడీ మాకు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి సార్. ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు వేరే కాలేజీలో చదువుకొని ఎంపీసీ బైపీసీ బ్యాక్గ్రౌండ్ విద్యార్థులు మా దగ్గర ఇప్పుడు సీఏ ఫౌండేషన్ కోచింగ్లో జాయిన్ అయ్యారు సార్. ఎలాంటి ఇబ్బంది లేదండి, డిస్కంటిన్యూ చేయొద్దు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత తనకు కనుక ఇంట్రెస్ట్ ఉందనుకోండి చక్కగా సీఏలో జాయిన్ చేసుకోవచ్చు సార్, ఇబ్బంది ఏమీ లేదండి. ఓకే సార్, ఇప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు సీఏ చాలా కష్టం, ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కూడా మొత్తం రాయాలి అని చెప్పి చాలా మంది కూడా మధ్యలోనే డిస్కంటిన్యూ చేసి వేరే కోర్సులు తీసుకోవడము చేస్తూ ఉంటారు. సో దీనికి ఏమంటారు మీరు? అంటే యాక్చువల్గా నేను ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నాను, సిఏ కోర్సు చదవడానికి వచ్చేవాళ్ళు ఒక డిటర్మినేషన్ తోటి డెడికేషన్ తోటి ఉండాలి. సిస్టమేటిక్గా హార్డ్ వర్క్ చేస్తే సీఏ గ్యారెంటీగా సక్సెస్ కావచ్చు. జనరల్గా స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే 10th క్లాస్ కంప్లీట్ అయినప్పుడు ఎవరైతే సీఏలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ పాపం బాగా హార్డ్ వర్క్ చేద్దాము అంటే ఒక డిజైర్తో ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సిటీలో ఉండే అట్మాస్ఫియర్ చూసి ఈ బయట ప్రైవేట్ హాస్టల్లో ఉన్నప్పుడు మిగతా స్టూడెంట్స్ చదవకుండా బాగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు వీళ్ళు కూడా మనం కూడా బాగా ఎంజాయ్ చేయాలి అని కొంచెం డీవియేట్ అవుతూ ఉన్నారు. అలా కాకుండా స్టూడెంట్స్ కనుక ప్రతిరోజు క్లాసెస్ అటెండ్ అవుతూ ఏ రోజు క్లాస్ రూమ్లో చెప్పింది ఒక 3 to 4 అవర్స్ కనుక ప్రిపేర్ అయితే సీఏ కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా చాలామంది విద్యార్థులు సీఏ ఫౌండేషన్ కానీ సీఏ ఇంటర్ కానీ ఫస్ట్ అటెంప్ట్లోనే కంప్లీట్ చేసుకుంటున్నారు. కాకపోతే సీఏ ఫైనల్కి వచ్చేసరికి కొంచెం డీవియేట్ కావడం వల్ల 1-2 ప్రయత్నాలు లేట్ అవుతున్నాయి. సిస్టమేటిక్గా సీఏ ఫౌండేషన్లో చదివినట్టే లేదా 10th క్లాస్లో చదివినట్టే వాళ్ళు సీఏ ఫైనల్ వరకు కనుక చదివితే గ్యారెంటీగా సక్సెస్ అవుతారు మేడం. యాక్చువల్లీ మేము విద్యార్థులను అబ్జర్వ్ చేస్తూ ఉంటాము.
10th క్లాస్లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు స్టూడెంట్స్ బాగా చదువుతున్నారు. అంటే పై క్లాసెస్కి వెళ్ళే కొంది యాక్చువల్గా వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి, కానీ వాళ్ళు చదివే విధానం ఓకే నెంబర్ ఆఫ్ అవర్స్ వచ్చేసరికి తగ్గుతూ ఉన్నాయి. అంటే వాళ్ళు ఏజ్ పెరిగే కొంది నెంబర్ ఆఫ్ అవర్స్ హార్డ్ వర్క్ అనేది డిక్రీజ్ అవుతుంది. అలా కాకుండా చిన్నప్పుడు ఎలా చదివారో స్కూల్స్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ రెసిడెన్షియల్ కాలేజ్లో అదేవిధంగా CA ఫైనల్ వరకు చదివితే 100% గ్యారెంటీగా CA ఫస్ట్ అటెంప్ట్లో కంప్లీట్ చేసుకోవచ్చు మేడం. ఆ విధంగా చదవడానికి అవకాశం ఉన్న విద్యా సంస్థల్లో కూడా స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో నర్సింగ్ గారు, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో అడగండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఇప్పుడు మా అబ్బాయి 10th క్లాస్ ఉన్నారు సార్. ఇప్పుడు సార్ ఎగ్జామ్ రాస్తాడు. మేము కూడా యాక్చువల్గా CAకే వెళ్దాం అనుకుంటున్నాము. సార్ యాక్చువల్గా నేను ఫస్ట్ అనుకున్నాను MPC పంపించి ఇంజనీరింగ్ సైడ్ వెళ్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చూస్తుంటే ఇంకా ప్రపంచమే మొత్తం కింద మీద పడిపోతా ఉంది. దాని బదులు ఇంకా CAకే వెళ్దాం అనుకుంటున్నాను. మీ సూచనలు కొంచెం చెప్పండి సార్. అంటే వేరే కోర్సెస్ గురించి మనం మాట్లాడకూడదండి. అంటే ఆ ఒడిదుడుకులు ఎప్పుడూ ఉంటాయి. ఇంతకుముందు 2007-06 ఆర్థిక మాన్యంలో కూడా చాలా మందికి ఉద్యోగాలు పోయాయని అన్నారు. కానీ మీరు ఈ టైంలో కూడా కనుక మీరు ఏదైనా ఆర్టికల్స్ కానీ టీవీ న్యూస్ ఛానల్ కానీ చూస్తే వేరే కోర్సెస్ చదివిన వాళ్ళకి కొంతమందికి ఉద్యోగాలు పోతున్నాయని మనం చూసాం. కానీ CA వాళ్ళకి కానీ CMA వాళ్ళకి కానీ CS చదివిన వాళ్ళకి కానీ ఉద్యోగాలు పోతున్నాయి అనే మాట మనం ఎక్కడా వినమండి. ఎందుకంటే ఇలాంటి సందర్భంలో కూడా CAల అవసరం కంపల్సరీగా ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ లాసుల్లో ఉందనుకోండి, ఎంతమందిని మనం రిమూవ్ చేస్తే మన కంపెనీ ప్రాఫిట్లోకి వచ్చే అవకాశం ఉంది, ఎంత ఖర్చులు తగ్గించుకుంటే మనం సర్వైవ్ అవుతాము, ఇవన్నీ కూడా ఎవరు చూస్తారంటే చార్టర్డ్ అకౌంటెంట్స్ చూస్తారు సార్. ఎలాంటి ఇబ్బంది లేదండి. స్టూడెంట్ కనుక సిస్టమేటిక్గా హార్డ్ వర్క్ చేసే విద్యార్థి అయితే చక్కగా మీరు ఇంటర్మీడియట్లో MEC గ్రూప్లో అడ్మిషన్ తీసుకొని MEC గ్రూప్తో పాటు ఎవరైతే సిన్సియర్గా CA ఓరియంటెడ్ కోచింగ్ ఇస్తున్నారో అలాంటి విద్యా సంస్థలో చేర్పించండి సార్. ఎందుకంటే రీసెంట్గా మేము చూస్తూ ఉన్నాం సార్, కొన్ని కాలేజెస్ ఏం చేస్తున్నాయంటే ఒక 20-30 కోర్సులు పెట్టేస్తున్నారు సార్. అంటే CA కానీ CMA కానీ CS కానీ ACCA అదేవిధంగా CLAT CMA అంటే ఒక మొత్తం సివిల్ సర్వీసెస్ మొత్తం మేమే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కాలేజీలో ఉండే విద్యార్థులే జనరల్గా 300 నుంచి 400 లోపు ఉంటారు సార్. ఒక 30 కోర్సులు అనుకోండి, ఒక్కో కోర్సుకు వచ్చేసరికి 10 మంది నుంచి 15 మంది విద్యార్థులే ఉంటారు. వీళ్ళందరికీ నిజంగా స్పెషలైజ్డ్ ఫ్యాకల్టీ దొరుకుతారంటే దొరకరండి. అంటే ఏదో ఒక విధంగా అబద్ధాలు చెప్పి అడ్మిషన్ చేర్చుకునే విధంగా చూస్తున్నారే తప్ప 100% స్టూడెంట్స్కి బెనిఫిట్ ప్రొవైడ్ చేయాలని చూడలేదండి. అలా కాకుండా ఎవరైతే ఓన్లీ CA ఓరియంటెడ్ కోచింగ్ ఇస్తున్నారో అలాంటి విద్యా సంస్థలో చేరితే స్పెషలైజేషన్ అండి. ఎవరు CA కోచింగ్ ఇస్తున్నారు, ఎవరు సివిల్స్ కోచింగ్ ఇస్తున్నారు, ఎక్కడైతే స్పెషలైజ్డ్ కోచింగ్ దొరుకుతుందో అలాంటి విద్యా సంస్థలో చేర్పిస్తే 100% సక్సెస్ అవుతారు సార్. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాయచూర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో నమస్తే మేడం. నమస్తే నాగరాజు గారు, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మా అబ్బాయి CMA చేయాలనుకుంటున్నాడు. CMA ఓకే సార్. మా అబ్బాయి ఇప్పుడు భద్రకాలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అండి, బీకామ్ సెకండ్ ఇయర్ ఇప్పుడు 4th సెమ్ సార్ రాయబోయేది? అవునండి. ఓకే సార్, గుడ్ సార్. CMA కోర్సు చదువుకోవచ్చు అండి, ఎలాంటి ఇబ్బంది లేదు. యాక్చువల్గా డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే వాళ్ళకి 2 years పడుతుంది సార్. ఇప్పుడు ఆల్రెడీ మీ బాబు డిగ్రీ సెకండ్ ఇయర్లోనే ఉన్నాడు కాబట్టి 4th సెమ్ రాస్తున్నాడు కాబట్టి ఇప్పుడు కనుక జూలైలోపు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కమింగ్ డిసెంబర్లోనే వాళ్ళు CMA ఫౌండేషన్ ఎగ్జామ్ రాయొచ్చు సార్. CMA ఫౌండేషన్ ఎగ్జామ్ రాయొచ్చు అంటే 2020 డిసెంబర్లో. 2021 డిసెంబర్లో వాళ్ళు CMA ఇంటర్ రాసుకోవచ్చు అండి. 2022 డిసెంబర్లో CMA ఫైనల్ రాసుకోవచ్చు. అంటే 2.5 yearsలో కంప్లీట్ అవుతుంది సార్. ఇప్పటి నుంచి కనుక ప్లాన్ చేసుకుంటే తనకి ఇంకా 1.5 years సేవ్ అవుతుందండి. ఎందుకంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పటికీ డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయేటప్పటికి ఆల్మోస్ట్ CMA ఇంటర్ అయిపోతుంది. ఆ తర్వాత 1 yearలోనే CMA ఫైనల్ అయిపోతుందండి. డిగ్రీ స్టూడెంట్ కాబట్టి వాళ్ళు సైమల్టేనియస్గా యాక్చువల్గా డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే CMA కనుక మొదలుపెట్టుంటే చాలా బాగుండేదండి. ఇప్పటికైనా ప్రాబ్లం ఏమీ లేదు సార్, హ్యాపీగా వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. కోచింగ్ తీసుకుంటే మంచిదండి. జనరల్గా స్టూడెంట్ వచ్చేసరికి ఊరికి జస్ట్ కోచింగ్కి వెళ్ళొస్తే సరిపోదు సార్. ఎవ్రీడే ఇంటి దగ్గర 3 to 4 hours చదివే విధంగా మీరు చూడండి సార్, గ్యారెంటీగా సక్సెస్ అవుతాడు. ఓకే సార్, మరి ఈ CMA గురించి వివరంగా తెలియజేస్తారు. ఓకే మేడం. ఇంతకుముందు మనం యాక్చువల్గా CA కోర్స్ గురించి మాట్లాడుకున్నాం మేడం. ఇది కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అంటే కామర్స్లో వచ్చేసరికి 3 ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయి. CA చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ CMA, నెక్స్ట్ కంపెనీ సెక్రటరీ CS. ఈ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంట్ జనరల్గా వచ్చేసరికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకున్నాం అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా కాస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అంటే ప్రొడక్ట్ కాస్ట్ మీద, అదేవిధంగా ప్రొడక్ట్ ప్రైస్ డిటర్మినేషను. అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో రీసెంట్గా కాస్ట్ అకౌంటెంట్స్ బాగా రిక్రూట్ చేసుకున్నారు. అందుకని యాక్చువల్గా కాస్ట్ అకౌంటెంట్స్ బాగా డిమాండ్ ఉండబోతుందని మేము 2 years క్రితమే ఆలోచన చేసి 2 years క్రితం మేము CMA స్టార్ట్ చేసాం మేడం. అంటే జనరల్గా మేమైతే మార్కెట్లో ట్రెండ్ ఏదైతే ఉంటుందో మేము ఇప్పుడు స్టార్ట్ చేసాం అనుకోండి, మమ్మల్ని అందరూ 2 years తర్వాత ఫాలో అవుతూ ఉంటారు. CMA కోర్స్ మేము 2 years బ్యాక్ స్టార్ట్ చేసాం. CMAకి ఇప్పుడు బాగా డిమాండ్ ఉంది. హైదరాబాద్ మొత్తం మీద తీసుకున్నప్పుడు CMA ఫౌండేషన్ నుంచి విత్ డిగ్రీ CMA ఫైనల్ వరకు ఒక CMS ఫర్ CAలో మాత్రమే కోచింగ్ దొరుకుతుంది మేడం. ఇంకెక్కడ CMA ఫైనల్ వరకు కోచింగ్ లేదు. నెక్స్ట్ ఈ CMA కోర్స్ తీసుకున్నప్పుడు 2.5 yearsలో కంప్లీట్ చేసుకోవచ్చు.
ఫౌండేషన్కి ఒక 6 months పడుతుంది, తర్వాత ఇంటర్కి 1 year, ఫైనల్కి 1 year. అలా కాకుండా 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి ముందు నుంచి సీఎంఏ అనుకున్నాను అనుకోండి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జనరల్గా మార్చిలో ఉంటాయి, వాళ్ళు జూన్లోనే సీఎంఏ ఫౌండేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. 1 year తర్వాత సీఎంఏ ఇంటరు, ఆ తర్వాత 1 year తర్వాత సీఎంఏ ఫైనల్. అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయేసరికే వాళ్ళు సీఎంఏ ఫైనల్ కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ కంప్లీట్ అంటే వాళ్ళ ఏజ్ 19 years ఏజ్ మేడం. 19 years ఏజ్లో 50,000 శాలరీ వచ్చే కోర్సు ఇండియాలో ఇంకేదన్నా ఉందంటే లేదని మనం చెప్పుకోవచ్చు. ఒక సీఎంఏ సిఎస్తో మాత్రమే ఇది సాధ్యమవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే సిస్టమేటిక్గా లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలనుకుంటారో అలాంటి విద్యార్థులకి, ప్లస్ పూర్ బ్యాక్గ్రౌండ్, మాకు అసలు ఫైనాన్షియల్గా సపోర్ట్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాము, అలాంటి విద్యార్థులకు సీఎంఏ కోర్సు ఒక వరమని మనం చెప్పుకోవచ్చు మేడం. ఓకే సార్, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో మేడం. శ్రీనివాస్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మేడం మా పాపది 10th అయిపోయింది సిబిఎస్ఈ. ఓకే, అదే ఇప్పుడు ఎంపీసీ తీసుకొని డైరెక్ట్ సిఏలో జాయిన్ కావచ్చు, డైరెక్ట్ జాయిన్ కావచ్చు అని. సార్ యాక్చువల్గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాతే సీఏ కోర్సు స్టార్ట్ అవుతుందండి. కాకపోతే వాళ్ళకి సీఏలో కావాల్సిన బేసిక్స్ అనేది మేము ఇంటర్మీడియట్లో ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే సార్ ఇంటర్మీడియట్లో వాళ్ళకి ఎంఈసీ గ్రూప్ తీసుకున్నప్పుడు మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ అంటే వాళ్ళకి 5 periods మాత్రం ఎంఈసీ గ్రూప్ సబ్జెక్ట్స్ చెప్తామండి. ఒక 3 periods మాత్రం సీఏ ఫౌండేషన్. అంటే ఇక్కడ నుంచి ఫౌండేషన్ ప్రోగ్రామ్ రన్ చేయడం వల్ల వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయేసరికి వాళ్ళు సబ్జెక్ట్లో బాగా స్ట్రాంగ్ అవుతారండి. వాళ్ళకి ప్రిపరేషన్ కూడా ఇంకో 6 months టైం దొరుకుతుంది కాబట్టి మరలా అప్పుడు సెకండ్ టైం రివిజన్ చేస్తారు. కాబట్టి అందుకని ఇప్పుడు ఎవరైతే మీరు సీఏ అనుకుంటున్నారో ఇంటర్మీడియట్లో ఎంఈసీ గ్రూప్ తీసుకుంటే మంచిది సార్. ఎంఈసీ గ్రూప్తో పాటు ఓన్లీ ఎంఈసీ గ్రూప్ తీసుకుంటే కరెక్ట్ కాదు సార్. ఎంఈసీ గ్రూప్తో పాటు ఎవరైతే సీఏ ఫౌండేషన్ ఓరియంటెడ్ కోచింగ్ ఇస్తున్నారో అలాంటి విద్యా సంస్థలో చేర్పిస్తే స్టూడెంట్స్ కొంచెం ఈజీగా ఉంటుంది సార్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు యాక్చువల్గా ఎవరైతే సిఎంఎస్ ఫర్ సీఏలో ఇంటర్మీడియట్ చదివారో, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన విద్యార్థులందరికీ కూడా మేము 2 times సీఏ ఫౌండేషన్ రివిజన్ చేసామండి. 2 times కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసాం సార్. ఆన్లైన్ క్లాసెస్ కూడా మా స్టూడెంట్స్ వింటున్నారు. వాళ్ళు రేపు వచ్చేసరికి జూలైలో ఎగ్జామ్స్ రాయబోతున్నాండి. ఫస్ట్ సీఎంఏ ఫౌండేషన్ రాస్తారు, ఆ తర్వాత సీఏ ఫౌండేషన్ రాస్తారు సార్. అంటే వాళ్ళకి ఇంటర్మీడియట్తో పాటు మేము కోచింగ్ ఇవ్వడం వల్లనే ఇప్పుడు ఈవెన్ సమ్మర్లో ఒక 1 month వాళ్ళకి వేస్ట్ అయినా కూడా వాళ్ళకి క్లాసెస్ ఈజీగా ఫాలో అవుతున్నారు సార్. అందువల్ల ఏ విద్యా సంస్థలో అయితే ఎంఈసీతో పాటు ఈ స్పెషలైజ్డ్ కోచింగ్ సీఏ ఫౌండేషన్ కానీ, సిఎంఏ ఫౌండేషను, సిఎస్ ఫౌండేషన్ కోచింగ్ ఇస్తున్నారో అలాంటి విద్యా సంస్థల్లో చేరితే స్టూడెంట్స్ గోల్ రీచ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పారు ఎంఈసీ ఇవి తీసుకుంటే మంచిది అని. అలాగే ఎంఈసీ కానీ అలాగే సిఈసీ కానీ ఇవి కంప్లీట్ చేసిన విద్యార్థులకు మీరిచ్చే సలహాలు ఏంటి? ఓకే మేడం, చాలా మంది విద్యార్థులు ఇంతకుముందు ఎంపీసీ బైపీసీ లాగానే ఎక్కువ మంది విద్యార్థులు ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ కానీ, వరంగల్ కానీ ఇట్లా ఈ టౌన్స్లో ఉండేవాళ్ళు ఎక్కువ మంది విద్యార్థులు ఎంఈసీ, సిఈసీ నార్మల్ కాలేజీలో జాయిన్ అవుతారు. ఎంఈసీ, సిఈసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బీకామ్ కానీ, బీబీఏలో కానీ జాయిన్ అవుతారు. ఈవెన్ సిటీలో కూడా చాలామంది విద్యార్థులను చూస్తుంటాను. వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల బీకామ్కి వచ్చేసరికి ఒక్కొక్క సంవత్సరానికి 60,000 నుంచి ₹1,00,000, బీబీఏ కూడా 60,000 నుంచి 1,00,000 వరకు చాలా కాలేజీలు ఛార్జ్ చేస్తూ ఉన్నాయి మేడం. కొన్ని యూనివర్సిటీస్ కూడా ఛార్జ్ చేస్తున్నాయి. ఒట్టి బీబీఏ కానీ, బీకామ్ కానీ 1,00,000 ఫీజు కట్టి, అంటే 3 years 3,00,000 ఫీజు కట్టి జాయిన్ అవుతారు. బీబీఏ కానీ, బీకామ్ కానీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏమన్నా జాబ్స్ వస్తాయి అంటే ఏ ₹10,000 నుంచి ₹15,000, ₹20,000 ఉద్యోగాలు మాత్రం వస్తాయి. ఈవెన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కూడా. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ పోనీ వాళ్ళు ఏమైనా ఎంబీఏలో జాయిన్ అవ్వాలంటే మళ్ళీ కంపల్సరీగా వాళ్ళు ఐసెట్ కానీ, మ్యాట్, జీమెట్ ఇలాంటి ఎగ్జామ్స్ రాయాల్సిందే కంపల్సరీగా. వాళ్ళు అనవసరంగా డిగ్రీ కోసం 3 lakhs ఖర్చు పెట్టుకోకుండా డిగ్రీ ఏ కాలేజీలో జాయిన్ అయినా పర్లేదు, డిగ్రీతో పాటు వాళ్ళు కనుక సీఎంఏ కనుక జాయిన్ అయితే డిగ్రీ 3 years కంప్లీట్ అయిపోయే లోపే వాళ్ళకి సీఎంఏ కంప్లీట్ అవుతుంది. వన్స్ సీఎంఏ కంప్లీట్ అయిందంటే గ్యారంటీగా 50,000 నుంచి 1,00,000 శాలరీ కూడా రీసెంట్గా మనకు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. యాక్చువల్గా అక్కడ ఆల్మోస్ట్ వాళ్ళ శాలరీ వచ్చేసరికి ₹1,10,000 శాలరీ వాళ్ళు ఎర్న్ చేస్తూ ఉన్నారు. అంటే ఫ్రెషర్స్కి మాత్రమే, మేనేజ్మెంట్ ట్రైనీస్ కింద అంత శాలరీ ఎర్న్ చేస్తున్నారు. అంటే 19 years ఏజ్లో 1,00,000 శాలరీ వస్తుందంటే ఇంకంతకంటే ఇంకేం కావాలి మేడం. అందుకని అన్నెసరిగా ఓన్లీ డిగ్రీ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా, డిగ్రీలో చదవడానికంటూ ఏం లేదు మేడం. జనరల్గా ఎవరైనా సరే స్టూడెంట్స్ డిగ్రీ అంటే లాస్ట్ 10 days మాత్రమే చదువుతారు. ఈవెన్ 1,00,000 ఫీజు కట్టిన స్టూడెంట్ అయినా, ఈవెన్ ఫ్రీగా జాయిన్ అయిన స్టూడెంట్ అయినా కూడా లాస్ట్ 10 days ప్రిపేర్ అవుతారు. అలా కాకుండా అన్నెసరీగా టైం వేస్ట్ చేసుకోకుండా డిగ్రీతో పాటు ఎవరైతే సీఎంఏ కోచింగ్ ఆఫర్ చేస్తున్నారో, సీఎంఏ కానీ, సిఎస్ కానీ ఆఫర్ చేస్తున్నారో అలాంటి విద్యా సంస్థలో చేరితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కనుక సిఎంఎస్ ఫర్ సీఏలో జాయిన్ అయితే వచ్చే డిసెంబర్లో 2020 డిసెంబర్లో సీఎంఏ ఫౌండేషన్ రాసుకోవచ్చు, 21 డిసెంబర్లో వచ్చేసరికి సీఎంఏ ఇంటర్ రాసుకోవచ్చు, 22 డిసెంబర్లో సీఎంఏ ఫైనల్ రాసుకోవచ్చు. అంటే వాళ్ళకి యాక్చువల్గా డిగ్రీ కంప్లీట్ అయ్యేది 23లో కంప్లీట్ అవుతుంది మేడం ఇప్పుడు జాయిన్ అయిన విద్యార్థులకి. అంటే డిగ్రీ కంప్లీట్ కావడానికి ముందే వాళ్ళు సీఎంఏ ఫైనల్ కంప్లీట్ చేసుకోవచ్చు.
ఆ చక్కగా డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికైనా సరే క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వెళ్ళినా కూడా మినిమం 50,000 నుంచి 1 lakh రూపీస్ శాలరీ వచ్చే అవకాశం ఉంది. అందుకని ఎవరైతే ఎంఈసీ సిఈసీ ఈ పార్టీకే కంప్లీట్ చేసుకుని ఉన్న విద్యార్థులు, అదేవిధంగా ఎంపీసీ బైపీసీ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు డిగ్రీలో మాత్రమే చేరకుండా డిగ్రీతో పాటు ఏదైనా ఒక ప్రొఫెషనల్ డిగ్రీ సిఏ కానీ సిఎంఏ కానీ సిఎస్ కానీ కోర్సు ఇస్తున్న ఇన్స్టిట్యూట్లో చేరితే 100% లైఫ్లో సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 మేడం. మొయినుద్దీన్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి, సార్ ఉన్నారు. మేడం ఈ సిఎంఏ ఏమన్నా మేడం చెప్పండి మొయినుద్దీన్ గారు. ఈ సిఎంఏ చేయాలనుకుంటే ఏమన్నా ఏజ్ లిమిట్ ఉంటుందా మేడం? మీ క్వాలిఫికేషన్ ఏంటన్నా? సార్ నా వచ్చేసి బీకామ్ అయిపోయింది సార్. బీకామ్ అయిపోయింది. ఇక్కడ ఏజ్ లిమిట్ అంటే ఏం లేదు నాన్న. యాక్చువల్గా రీసెంట్గా మనకు ఒక ఆర్టికల్ వచ్చింది, 69 yearsలో ఒక పెద్ద ఆవిడ సిఏ కంప్లీట్ చేశారు. ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు, నీకున్న ఇంట్రెస్ట్ అదేవిధంగా దట్ ఇస్ కాల్డ్ నెక్స్ట్ హార్డ్ వర్క్ చేసే కెపాసిటీ, ఈ రెండు అనేది చాలా ఇంపార్టెంట్ నాన్న. నెక్స్ట్ ఫైనాన్షియల్ పొజిషను, ఫైనాన్షియల్గా పెద్ద ఖర్చు కూడా ఏం కాదన్న. సిఎంఏ మొత్తం కంప్లీట్ చేయడానికి మ్యాక్సిమం 1 lakh రూపీస్ ఖర్చు అవుతుంది. సిఎంఏ ఫౌండేషను, ఇంటర్, ఫైనల్. చాలామంది విద్యార్థులు డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఎంబీఏ కంప్లీట్ చేసిన తర్వాత కూడా సిఏ వైపు సిఎంఏ వైపు వస్తూ ఉంటారు. మీరు సిఎంఏ చేయాలనుకున్నప్పుడు చక్కగా ఇప్పుడు కనుక మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సిఎంఏ ఫౌండేషన్ మీకు ఆల్రెడీ ఎగ్జామ్షన్ వచ్చేస్తున్నా, సిఎంఏ ఇంటరు, సిఎంఏ ఫైనల్. మీరు యాక్చువల్గా సిఎంఏ కనుక జూలైలోపు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఈ కమింగ్ డిసెంబర్లోనే సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. 2020 డిసెంబర్లో సిఎంఏ ఇంటరు, 2021 డిసెంబర్లో సిఎంఏ ఫైనల్. అంటే జస్ట్ మీకు 1.5 yearలోనే సిఎంఏ కంప్లీట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. చక్కగా ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సిఎంఏ చదవాలనుకుంటే హ్యాపీగా చదువుకోవచ్చు నాన్న. ఓకే సార్, అలాగే సిఎస్ గురించి వివరంగా డీటెయిల్డ్గా తెలియజేస్తారా? ఇక్కడ సిఎస్ కోర్స్ కూడా మేడం, అంటే సిఏకి వచ్చేసరికి వాళ్ళ జాబ్ ప్రొఫైల్ డిఫరెంట్గా ఉంటుంది, సిఎంఏ ప్రొఫైల్ డిఫరెంట్గా ఉంటుంది. సిఎస్ అంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ అకౌంటెన్సీ, లా, నెక్స్ట్ కాస్టింగ్, ట్యాక్సేషన్ అందరూ అన్ని సబ్జెక్టులు నేర్చుకుంటారు. కానీ చార్టెడ్ అకౌంటెంట్ సిఏ కోర్సులో వచ్చేసరికి కోర్ అకౌంటెన్సీ, ట్యాక్సేషన్, ఫైనాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అదేవిధంగా సిఎంఏ వచ్చేసరికి కాస్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. సిఎస్ వచ్చేసరికి లా సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. వీళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ బిజినెస్ లా, కంపెనీ లా, ఎకనామిక్ లాస్, ఈ లాస్ అన్నిటి మీద కూడా గ్రిప్ ఉంటుందన్నమాట. ప్రతి కంపెనీ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంపెనీ సెక్రటరీని రిక్రూట్ చేసుకోవాలి. కావాలంటే వీళ్ళు ఉద్యోగానికి వెళ్ళొచ్చు, లేదంటే ఓన్గా ప్రాక్టీస్ అయినా పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇది కూడా 3 levels ఉంటుంది మేడం. సిఎస్ఈఈటీ, సిఎస్ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్, అంటే ఫౌండేషన్ బదులు పేరు మార్చుకున్నారు. తర్వాత సిఎస్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ 2nd level, అంటే సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్ లాగా ఇక్కడ సిఎస్ ఇంటర్. నెక్స్ట్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్. ఈ కోర్సు కూడా సిస్టమేటిక్గా చదువుకుంటే 2.5 yearsలో కంప్లీట్ చేసుకోవచ్చు మేడం. ఓకే, అలాగే సిఎంఎస్ విద్యార్థులు మనం 2012 నుంచి చూసుకున్నట్లయితే వరుసగా స్టేట్ ఫస్ట్ వస్తూనే ఉన్నారు. సో మీకు ఇది ఎలా సాధ్యమైంది, దీని గురించి డీటెయిల్డ్గా చెప్తారా? తప్పనిసరిగా మేడం. యాక్చువల్గా మేము 2012 నుంచి సిఎంఎస్ ఫర్ సిఏ విద్యాసంస్థ స్టార్ట్ చేసాం మేడం. అంటే అకాడమీ తోటి సిఏ కోచింగ్ ఇస్తూ ఉన్నాం. 2010లో జూనియర్ కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేసాం. 2010లో జూనియర్ కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 2012లో మాది ఫస్ట్ అవుట్ గోయింగ్ బ్యాచ్. 2012 నుంచి 2019 వరకు వరుసగా స్టేట్ ఫస్ట్ వస్తుంది. ఇంటర్మీడియట్ అంటే 2 years కలిపి, జనాలు కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టేట్ ఫస్ట్ అంటారు. ఇంటర్మీడియట్ 2 years కలిపి స్టేట్ ఫస్ట్ కంటిన్యూగా సిఎంఎస్కి వస్తుంది మేడం. 2019లో ఏకంగా 987 మార్క్స్, అంటే ఇంటర్మీడియట్ బోర్డు హిస్టరీలోనే హైయెస్ట్ మార్క్స్. ఇంతవరకు ఎవరికి రాలేదు మేడం. 987 స్టేట్ ఫస్ట్, 985 స్టేట్ సెకండ్, 984 స్టేట్ థర్డ్, 4 విద్యార్థులకి. అంటే టాప్ 10లో మొత్తం విద్యార్థులు సిఎంఎస్ విద్యార్థులు ఉన్నారు. దీనికి రీజన్ ఏంటంటే మేడం, సింపుల్, వెరీ సింపుల్. మేము ఎవరైతే విద్యార్థులు మా దగ్గరకు వస్తూ ఉంటారో ఎంఈసీతో పాటు వాళ్ళకి సిఏ ఫౌండేషన్ కానీ సిఎంఏ ఫౌండేషన్ కానీ కోచింగ్ ఆఫర్ చేస్తూ ఉంటాం. అంటే ఎంఈసీ సబ్జెక్ట్ ఏమో బేసిక్ లెవెల్లో ఉంటుంది, సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్ ఏమో కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటుంది. అంటే సబ్జెక్ట్ వాళ్ళు ఇంటర్మీడియట్ లెవెల్లోనే సబ్జెక్ట్ బాగా ఎక్కువ నేర్చుకోవడం వల్ల, డెప్త్గా నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అనేది బాగా ఈజీ అయిపోతుంది, అంతేగాని వేరే కాదు. అందువల్లనే అప్పటి వరకు, అంటే ఆల్మోస్ట్ అంతకుముందు 2012కు ముందు ఎవరికి కూడా 980 మార్క్స్ రాలేదు మేడం. 2013లో 980 మార్క్స్, అప్పటి వరకు అది హైయెస్ట్ మార్క్ 980. అంతకుముందు అంతా 978, 977 అలా వచ్చాయి. 980 మార్క్స్ తెచ్చుకున్నాము. తర్వాత మా రికార్డు మేమే బ్రేక్ చేసుకుంటూ వచ్చాం. 980, 981, తర్వాత 983, 985, 987. అంటే ఎవ్రీ ఇయర్ కంటిన్యూగా మేమే మా రికార్డు బ్రేక్ చేసుకుంటూ వచ్చాం. ఇది మా ఇంటర్మీడియట్లో కోచింగ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు కనుక చూస్తే
ఇప్పుడు మా విద్యార్థులు ఆల్రెడీ ఆన్లైన్లో క్లాసులు వింటున్నారు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన విద్యార్థులు. ఆల్రెడీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పటికే మా దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి 2 times CA ఫౌండేషన్ కోచింగ్ మేము కంప్లీట్ చేసాం. 2 times కంప్లీట్ చేసామంటే ఇండియాలో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే CA కోసం పెట్టినాయో వాళ్ళు ఈవెన్ 1 time కూడా మొత్తం సిలబస్ కంప్లీట్ చేయలేదు మేడం. మేము 2 times సిలబస్ కంప్లీట్ చేసాం. ఇమీడియట్గా ఈ సమ్మర్ హాలిడేస్లో కూడా, ఈ లాక్డౌన్లో కూడా వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసాం. ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసి ఈ CMA ఫౌండేషన్ రేపు జూలైలో రాయబోతున్నారు. ఆ విద్యార్థులు కొన్ని సబ్జెక్టులు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయి, మిగతా సబ్జెక్ట్స్ కూడా ఒక 10-15 డేస్లో కంప్లీట్ చేస్తున్నాం. అంటే ఒక సిస్టమేటిక్గా కోచింగ్ ఇవ్వడం వల్లనే మా విద్యార్థులు సక్సెస్ సాధిస్తున్నారని మేము అనుకుంటూ ఉన్నాం మేడం. ఓకే సార్, CA గురించి, CMA గురించి, CS గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇది ఇవాళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.